హలో హాయ్ అండి. దిస్ ఇస్ డాక్టర్ రామణి, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ అట్ బీవీ క్లినిక్, వనస్థలిపురం. ఈరోజు ఒక చిన్న టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. చాలామంది ఉమెన్‌కి ఒక డౌట్ ఉండిద్ది. పీరియడ్ మిస్ అయినాక ఎన్ని డేస్‌కి యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? ఎప్పుడు పాజిటివ్ వచ్చిద్ది? ఎప్పుడు నెగెటివ్ వచ్చిద్ది అని. యూజువల్లీ రెగ్యులర్ సైకిల్స్ ఉన్నట్టుగా అవుతే ఎవ్రీ 28-30 డేస్ సైకిల్స్ ఉన్నట్టుగా అవుతే పీరియడ్ మిస్ అయిన రోజు మీరు టెస్ట్ చేసుకుంటే ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటే పాజిటివ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. వీళ్ళకి కాకుండా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉన్న వాళ్ళతో మెయిన్ ప్రాబ్లమ్ ఉండిద్ది. సో, వాళ్ళకెప్పుడు టేస్ట్ చేసుకోవాలో తెలీదు. కొంతమంది కంప్లెయింట్ చేస్తారు ఏంటంటే, ఫస్ట్ చూసినప్పుడు నెగెటివ్ వచ్చింది. ఒక 1 వీక్ తర్వాత చేసిన తర్వాత పాజిటివ్ వచ్చింది. మరి ఇది ఇప్పుడు పాజిటివ్‌గా కన్సిడర్ చేయాలా? నెగెటివ్‌గా కన్సిడర్ చేయాలా? అని టెన్షన్ పడుతూ ఉంటారు. సో, ఆ టైంలో మనం ఏం చేయాలంటే సీరం బీటా హెచ్‌సీజీ పంపించాలి. సీరం బీటా హెచ్‌సీజీ అంటే మన బ్లడ్‌లో హెచ్‌సీజీ లెవెల్స్ ఎన్ని ఉన్నాయో చెక్ చేస్తారు. యూపీటీ టెస్ట్‌లో ఏంటంటే యూరిన్‌లో హెచ్‌సీజీ లెవెల్స్ ఎంత ఉన్నాయని చెక్ చేస్తారనమాట. సో, బ్లడ్‌లో యూరిన్ కన్నా ముందుగానే ఇది రేజ్ అవ్వడం జరుగుతుంది. సో, బ్లడ్ లెవెల్స్ పంపించినప్పుడు యూజువల్లీ 5 కన్నా ఎక్కువగా ఉంటే పాజిటివ్ అని చెప్తారు. కానీ ఖచ్చితంగా అది హెల్తీ ప్రెగ్నెన్సీ, ఖచ్చితంగా గర్భసంచిలోనే వచ్చింది. అటువైపు ట్యూబ్స్‌లో కానీ, అండాశయంలో కానీ ఏం రాలేదు. అదేవిధంగా హెల్తీగా ఉంది, మంచిగానే గ్రోత్ అవుతుంది, అబార్షన్ ఛాన్సెస్ లేవని ఎలా తెలుస్తుందంటే ఎవ్రీ 48 అవర్స్ అంటే ప్రతి 2 రోజులకి బీటా హెచ్‌సీజీ అనేది సీరం బీటా హెచ్‌సీజీ బ్లడ్‌లో ఉన్న లెవెల్స్ డబుల్ అవుతూ ఉంటాయన్నమాట. డబుల్ అవ్వకుండా తగ్గుతూ ఉండడం ఏమైనా ఉంటే అది అన్‌హెల్తీ ప్రెగ్నెన్సీ అని, అబార్షన్‌కి అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని అర్థం. థాంక్ యూ.